ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 250 పైగా మక్కల కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాంటాలు జరిగిన మిల్లర్ల వద్దకు చేరుకోకపోవడంతో కూడా దాదాపు రోజుల తరబడి వెయిట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలో మునిపల్లి వద్ద ఉన్నాం. సో ఈ మిల్లు వద్ద భారీగా వాహనాల్లో వచ్చినటువంటి మక్కలు పూర్తిగా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో రైతులతో మాట్లాడదాం. ఏంది మీ పరిస్థితి? ఎప్పుడు కాంటాలు అయినాయి? ఎప్పుడు వచ్చారు? ఎన్ని రోజులు అవుతుంది వెయిట్ చేయబట్టి? కాంటాలు అయిపోయి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. వాస్తవంగా వీళ్ళు మనకి ఏదైతే గోదాము అలాట్ చేయబడిందో అక్కడికి పోయి ఇప్పటికి 5 రోజులు. నిన్న సాయంత్రమే ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ అక్కడ రెండిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి ఆల్రెడీ టక్ షీట్ చేంజ్ చేసి మళ్ళీ పంపించారు. ఇక్కడ కూడా సీరియల్ అని చెప్పేసి నాకు 2 నంబర్ సీరియల్ ఇచ్చారు. 2 నంబర్ సీరియల్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు దిగుమతి కాలేదు. ట్రాక్టర్లను దింపించి లారీలు డీసీఎంలో పక్కకు పెట్టమని చెప్పారంట. అది ఈ ఆఫీస్ వాళ్ళే చెప్పారనేది ఇక్కడ రైతులందరూ చెప్తా ఉన్నారు. దాన్ని నేను ఇందాక వచ్చిన తర్వాత ఎట్లా పక్కకు పెడతారు, మీరు సీరియల్ ప్రకారం నడిపించాలి కదా అని చెప్పేసి నేను గట్టిగా లొల్లి పెట్టాక వాళ్ళ నుంచి కాకుండా రైతులందరికీ మా బండి అని చెప్పేసి లోపల తోసుకొచ్చిళ్ళు. అంతలోనే బ్రేక్ వేసిళ్ళు వీళ్ళు. అసలు ఫస్ట్ ఎక్కడికి పోయారు? సో అక్కడే అలాట్ చేశారు కదా, ఎందుకు అక్కడ నుంచి మళ్ళీ పంపించారు? అక్కడ గోదాం ఫుల్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి పంపించారు. అది పరిస్థితి.